హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము అప్పులు తీరిపోయి ఇన్కమ్ సోర్స్ పెరగడానికి, అలాగే డబ్బు నిలవడం కోసం శ్రావణ సోమవారంలో పరమేశ్వరుని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. అదేవిధంగా నోటిపూత సమస్యతో అంటే మౌత్ అల్సర్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వారి కోసం కూడా ఏ పరిహారం ఆచరించాలో చూద్దాం. ముందుగా అప్పులు తీరిపోవడానికి పరిష్కారం ఏమిటంటే శ్రావణ సోమవారంలో సోమవారాలు మాత్రమే ఆచరించాలండి. ఈ పరిహారాన్ని ఆచరించడానికి శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. దీన్ని శ్రావణ మొదటి సోమవారంతోనే ప్రారంభించాలి అండి. ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండి తీరాల్సిందే. ముందుగా అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి తూర్పు వైపు తిరిగి కూర్చొని అక్కడ ఉన్న మట్టి తెచ్చుకోవాలండి. ఆ మట్టిని మంచిగా చల్లించి ఏ రాళ్ళు లేకుండా చూసుకొని 11 కుంకుమ పువ్వు రేకలు, నెక్స్ట్ పారిజాత అత్తరు, ఇంకా 11 నాగకేసరాలు, చిటికెడు గంధము ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఆ తర్వాత నీళ్లు వాడకుండా నల్ల ఆవు పాలతో మాత్రమే ఇవన్నీ కలిపి శివలింగాన్ని చేయాలండి. ఆ శివలింగం కూడా మన బొటన వేలు అంత హైట్ మాత్రమే ఉండాలి. అట్లా ఆ విధంగా ఆ శివలింగాన్ని తయారు చేసేసి దాన్ని దేవుడి రూమ్లో పెట్టేసి ఆ శివలింగానికి దీపాన్ని చూపించాలి. ఆ తర్వాత 108 మారేడు ఆకులతో ఓం నమ శివాయ అనుకుంటూ అర్చన చేయాలి. తదుపరి ఏదైనా నైవేద్యం సమర్పించవచ్చండి. ఆ దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని చిన్న పిల్లలకు పంచాలి. ఈ విధంగా ప్రతి సోమవారం చేయాలండి. ఇది కాస్త కష్టంతో కూడుకున్నది, కానీ ఫలితం మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది అండి. మీరు ఒకసారి పాటించి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా మొదటి సోమవారం చేస్తే సరిపోతుందండి. కానీ వచ్చే సోమవారాలలో మళ్ళీ శివలింగం చేయాల్సిన అవసరం లేదు. అదే శివలింగానికి ఆ మారేడు ఆకుల మాలను తీసేసి ఏం చేయాలంటే ఒక్కొక్క ధూపం నైవేద్యం చూపించి మళ్ళీ 108 మారేడాకులు తెచ్చుకొని మళ్ళీ అర్చన చేసి ఆ నైవేద్యాన్ని చిన్న పిల్లలకు పంచాలి. ఇలా 7 వారాలు చేయాలండి. ప్రతి వారము కూడా మారేడు ఆకులు తీసేసి రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే ఏదైనా నదిలో కానీ వేయాలండి. వేసే ముందు ప్రతి వారము ఒక మారేడు ఆకును మనం దాచిపెట్టుకోవాలండి. అలా 7 వారాలు అయ్యాక 7 మారేడు ఆకులను ఒక వెండి డబ్బాలో ఉంచి ధూపం చూపిస్తూ ఉండాలి అండి. అద్భుతమైన పరిహారం, పాటించి చూడండి. ఇక నోటిపూత సమస్యతోని అంటే మౌత్ అల్సర్స్తోని బాధపడే వారు బుధగ్రహ దోషం వల్ల వస్తాయి అండి. దీనికోసం ఎవరైతే ఈ బాధపడుతున్నారో వారు వాయువ్యంలో దుర్గాదేవి ఫోటోను ఏర్పాటు చేసుకొని దుర్గా స్తోత్రాలను పారాయణ చేయాలి అండి. అదేవిధంగా ప్రతి బుధవారము కూడా బుధగ్రహ స్తోత్రాన్ని కానీ బుధగ్రహ కవచాన్ని కానీ పారాయణ చేయాలి. అదేవిధంగా ఆవుకు ఆకుపచ్చని ఆకుకూరలను తినిపించాలండి. ఈ విధంగా మీరు పాటించినట్లయితే నోటిపూత సమస్య నుంచి త్వరగా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా పాటించండి.